అభి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంటికి పైన గదిలో ఏవై ఉంటుంది? ఇవన్నీ నీ వస్తువులే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వీటితోటే మాట్లాడుతుండేవాడిని. ఈ లెటర్ ఏంటో గుర్తుందా నీకు? దీనిని నువ్వే నాకు రాశావు. నాకు ఇది తెలీదు నేను ఈ లెటర్ని ఎన్నిసార్లు చదివాననేది. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఈ లెటర్ నాకు ఒక హోప్ ఇచ్చింది, నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావు అని. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అభిషేక్ మెహ్రా, నాకు మీ ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ లేదు, అలాగే మీ పెళ్లి గురించి కూడా. మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు నష్టం లేదు. ఐ రియల్లీ డోంట్ కేర్. నేను ఇక్కడ కేవలం నా ప్రాపర్టీ ఇంకా నా డబ్బు కోసమే వచ్చాను. అందులో ఏవైతే లైన్లు రాసున్నాయో అవన్నీ నేను నా ఫుగ్గి కోసం ఫీల్ అవుతూ రాశాను. తను ఇక్కడ లేకపోవడం వల్ల నేను చెప్పాలనుకున్నవన్నీ ఈ పుస్తకాల్లోనే రాశాను. మీ ప్రాపర్టీ ఇంకా మీ డబ్బుతో పాటు అభి ద రాక్ స్టార్ యాజ్ అ బ్రాండ్ నేమ్ ఆల్సో బిలాంగ్స్ టు మీ. అంటే ఇప్పుడు మీ పేరు కూడా నా కిందే ఉంటుంది. ఎందుకంటే నా ప్రజ్ఞ ఇలా ఎప్పటికీ చేయదు. తను నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదు. సో ప్లీజ్, నాకు నా ప్రజ్ఞని ఇలా చూడాలని అస్సలు లేదు. ఇప్పుడు చెప్పు, నేను ఇలా దగ్గరికి రావటం వల్ల ఎలాంటి తేడా ఉండదు కదా నీకు? ఏదంటూ లేదులే, ఎంత వెతికినా మిగిలే వేదనే. ఎందుకు ఎంత ఆపినా బాధ తగ్గదే, భారం తీరదే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.